హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 బిగ్ బాస్ లవర్స్కి మంచి వినోదాన్ని అందిస్తూ ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు శనివారం కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన కింగ్ నాగార్జున హౌస్లో ఉన్నటువంటి హౌస్మేట్స్తో ఫుల్ గరంగా మాట్లాడటం అయితే జరిగింది. ముఖ్యంగా మొదటి వారం ఫుల్ ఫైర్ మీద చెప్పిన తర్వాత కూడా కొందరు ఇంకా ఇష్టానుసారంగా మాట్లాడుతుండటంతో నాగార్జున సీరియస్ అవ్వడం అయితే జరిగింది. ఇదే సమయంలో గుండంకుల్ అలియాస్ మాస్క్ మ్యాన్ హరీష్తో మాట్లాడుతూ, మాటలు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు హరీష్, నిన్ను గుండంకుల్ అని అన్నదానికే నీకు అంత కోపం వచ్చిందే, దానికి వివరణ ఇచ్చాక కూడా నీకు అర్థం అవ్వలేదు. నీకు ఒక అభిప్రాయం ఉంటుంది కదా, అలాగే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. వారి అభిప్రాయాలను ఖచ్చితంగా మనం పరిగణలోకి తీసుకోవాల్సిందే, వారి అభిప్రాయాలకి మనం గౌరవం ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇది బిగ్ బాస్ హౌస్, ఎవరికి నచ్చింది వారు మాట్లాడే రైట్స్ ఉన్నాయి. అలాగే నువ్వు నామినేషన్ సమయంలో శ్రీజాను నిన్ను నామినేట్ చేసినప్పుడు దమ్ముంటే అంటూ మాట్లాడటం మాత్రం నిజంగా నాకు చాలా కోపాన్ని తెప్పించింది. ఒక అమ్మాయిపై దమ్ముంటే నన్ను బయటకు పంపండి అని బిగ్ బాస్కి చెప్పండి అంటూ అరవడం ఏంటి? అమ్మాయిలతో అలాగైనా మాట్లాడేది? మళ్ళీ ఏదైనా అంటే నా భార్య నాలో సగం అంటావు, మిగిలిన వారితో అలా ఉండవు. అలాగే అదే సమయంలో మీ మాటలని అపోజ్ చేసిన రీతు తనుజాలతో కూడా నువ్వు నోరు జారావు. ఫస్ట్ నువ్వు చేసింది తప్పు, మళ్ళీ వారు నీకు చెప్తున్నా కూడా నువ్వు వినకుండా వారిని కూడా మీకు దమ్ముంటే మీరు చెప్పండి బిగ్ బాస్కి, నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటూ ఈ క్షణమే మాట్లాడటం అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. అలాగే నీ ప్రవర్తన కూడా నాకు చాలా వింతగా అనిపించింది. అదేదో అయిపోయింది, నీకు ఫీడ్బ్యాక్ ఇచ్చాము, ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని నిన్ను నువ్వు మార్చుకోవాలి, కానీ అదే ఫీడ్బ్యాక్ని పట్టుకొని అన్నం తినకుండా పస్తులు అలాగే ఉంటే ఇకపై నేనైతే ఊరుకోను. బిగ్ బాస్ చూస్తూ ఉండిపోయాడు, కానీ ఇంకొకసారి అలాగ చేస్తే బిగ్ బాస్ హౌస్ నుంచి తక్షణమే నిన్ను మీ ఇంటికి పంపించేస్తాను అంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో గుండంకుల్ అలియాస్ మాస్క్ మ్యాన్ హరీష్ మాట్లాడుతూ, లేదు సార్, ఇకపై ఆ తప్పును అస్సలకు జరగనివ్వను, ప్రతి కామెంట్ను కూడా పాజిటివ్గా తీసుకొని నేను జీవితంలో అడుగులు ముందుకు వేస్తాను అంటూ హరీష్ అయితే చెప్పడం జరిగింది. మరి మాస్క్ మ్యాన్ హరీష్తో నాగార్జున మాట్లాడిన ఈ మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.